హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు త్రిబుల్ ఎస్ఆర్ ఛానల్. ఈరోజు మనం రవ్వ కేసరి చేసుకుందామండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బాగా కాగిన తర్వాత జీడిపప్పు వేసుకుని వేపించుకోవాలి. జీడిపప్పు వేగిన తర్వాత అది ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే బాండీలో నెయ్యి ఉంటుంది కదండి, ఆ నేతిలోనే రవ్వ వేసుకోవాలి. 1 కప్పు రవ్వ వేసుకోవాలి. ఆ రవ్వని బాగా వేపించుకోవాలి, పచ్చివాసన పోయే వరకు వేపించుకోవాలి. అలా వేగిన తర్వాత దాన్ని కూడా ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ బాండీలోనే 1కి 3 వాటర్ పోసుకోవాలి. రవ్వ 1 కప్పు తీసుకుంటే 3 కప్పులు వాటర్ పోసుకోవాలి. ఆ వాటర్ మరుగుతున్నప్పుడు ముందుగా వేపించి పెట్టుకున్న రవ్వను అందులో వేసుకుని బాగా దగ్గరికి అయ్యే వరకు ఉడకనివ్వాలి. అలా ఉడికిన తర్వాత 1 కప్పుకి 1 కప్పు పంచదార వేసుకోవాలి. అది దగ్గరికి అయ్యే వరకు ఉడకనివ్వాలి. గరిటె పెట్టి తిప్పుతూ ఉండాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. ఆ దగ్గరికి అయ్యేటప్పుడు 2 ఇలాచీ కూడా చితక్కొట్టి అందులో వేసుకోవాలండి. ముందుగా వేపించి పెట్టుకున్న జీడిపప్పుని పైన వేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. రవ్వ కేసరి రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ త్రిబుల్ ఎస్ఆర్ ఛానల్.